2013-14లో కాంగ్రెస్ గవర్నమెంట్ మంత్రిగా ఉన్నప్పుడే దేశం గర్వించదగ్గ ఎస్సీ ఎస్టీ సప్లాన్ అనేది తీసుకొచ్చారు. ఈ ఎస్సీ సప్లాన్ యాక్ట్ అనేది ఏంటంటే గ్రీన్ ఛానల్లో అన్ని డిపార్ట్మెంట్స్కి ఫండ్స్ వెళ్ళిపోవాలి. అటువంటిది ఈ చట్టాన్ని నిర్వీర్యం చేశారు. ఒకటి, దీని మీద మీ జనసేన పార్టీ ఎట్లా స్పందిస్తూ ఉంది? రెండోది, ఇప్పుడు పొలిటికల్గా ఎలక్షన్ వేడంతా వచ్చేసింది. తెలంగాణలో మీ పార్టీ తాలూకా సిద్ధాంతం ఏంటి? అసలు పోటీ చేస్తున్నారా లేదా? తెలంగాణ వదిలేశారా? రిగార్డింగ్ ఎస్సీ సబ్ ప్లాన్, నేను ఆ పాడేరు అరకు అంత తిరుగుతున్నప్పుడు వారికి బోల్డంత ఫండ్స్ ఉన్నాయి. వాళ్ళని ఆ ఫండ్స్ రిలీజ్ చేయగలిగేది కానీ అంత చిత్తశుద్ధి ప్రభుత్వాలకు లేదు. ఉదాహరణకి హెవీ స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి ఒక అబ్బాయిని నేను కలుస్తా ఉంటే అతనుకున్న ట్రైబల్ రైట్స్ అబ్బాయికి కనీసం ఒక 50,000 to 75,000 ఇవ్వచ్చు. అది వాళ్ళెవరు అధికారులు కానీ అక్కడున్న రాజకీయ వ్యవస్థ కానీ వాళ్ళు ముందుకు తీసుకెళ్ళారు. మాకేమనిపించిందని నేను కూర్చున్నప్పుడు ఎవరి బోల్డంత ఫండ్స్ ఉన్నాయి, దాన్ని ఎక్కడ మిస్అప్రోప్రియేషన్ ఎక్కడ జరుగుతుంది, డైవర్షన్ ఎక్కడ జరుగుతుంది, వీటన్నింటినీ ఒక పరిపూర్ణ అధ్యయనం చేసి 100% ఇంటెండెడ్ పర్పస్ ఏముందో ఆ ఫండ్స్ వాటికి 100% డైవర్ట్ చేస్తాం. అండ్ వీఆర్ డీప్లీ కమిటెడ్ టు ఇట్. అలా మీరు అడుగుతుంది తెలంగాణకు సంబంధించి. తెలంగాణకు సంబంధించి మేము ఒరిజినల్గా అనుకున్నది ముందస్తు ఎన్నికలు వస్తాయని మేము ప్రిపేర్డ్గా లేము. నా ఫోకస్ అంతా మా ఆంధ్ర పర్యటన మీద. ఎందుకంటే ఆంధ్రాని నెగ్లెక్ట్ చేయబడింది, ఆంధ్ర వివక్షకు గురైపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో నేను అనుకుంది ముందు ఇక్కడంతా తిరిగి 2019 ఏప్రిల్ అందరికి సాధారణ అందరితో పాటు వచ్చినట్టుగా చేస్తే అక్కడ ఒక 23 స్థానాల్లో 21 స్థానాల్లో పోటీ చేద్దాం అనుకున్నాను. ఒక 3 పార్లమెంట్లో, మల్కాజ్గిరి ఒకటి, ఖమ్మం ఒకటి, ఇంకొకటి మహబూబ్ నగర్ పార్లమెంట్. మిగతా అన్ని కలిపి ఒక 23 నియోజకవర్గాలు అనుకున్నాం. కానీ ఎప్పుడైతే ఇట్లా అయిపోయిందో ముందు చనిపోయింది, మాకు ఒక డోలాయమాన పరిస్థితిలోకి వెళ్ళాం. చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి, ఒకవేళ చేయాలి పోటీ చేయాలనుకుని అక్కడ సంపూర్ణంగా తిరగాలి. కానీ ఆంధ్రప్రదేశ్కి నా బలమైన ఆవశ్యకత ఇక్కడ సమస్యలను దృష్టిలో పెట్టాను. చాలా సంవత్సరాల నుంచి కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంది. కంటిన్యూ చేసే భాగంలో నేను ఆలోచించిన తర్వాత ఫైనల్గా ఎట్లా చేద్దాం అంటే నాకు ఉన్న ఒత్తిడి ఏంటంటే అక్కడి నుంచి నన్ను చాలా మంది బీసీ కులాల సంఘాల నాయకులు కానీ ఒకవేళ మీరు కానీ పోటీ పెట్టకపోతే మేము కొంతమంది ఇండిపెండెన్స్గా నిలబెడతాం, మాకు మీరు మద్దతు తెలుపుతారా? అలాగే ఇంకొంతమంది మన ఎస్పెషల్లీ కొన్ని సోషల్ జస్టిస్ వింగ్స్ నుంచి వాళ్ళు వచ్చి మేము కొన్ని రిజర్వ్ నియోజకవర్గాల్లో నిలబడతాం, మాకు సపోర్ట్ చేయండి అని. లాస్ట్ టైం నేను మందకృష్ణ మాది గారు చేసినట్టు ఇలాంటి కొన్ని కొత్త సమీకరణాలు కొంతమంది వ్యక్తులు రిప్రజెంట్ చేసే వ్యక్తులు నా దగ్గరికి వచ్చారు. సో నేను ఇవన్నీ ఆలోచించి వీటన్నిటికీ ఒక 2-3 రోజుల్లో ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంటామని నేను వాళ్ళకి తెలియజేశాను. అది మొన్న హైదరాబాద్ జరిగింది. అది చెప్పినప్పుడు మీకు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.